స్కూటీలు రాలేదట. మా అక్క చెల్లెలు ఉన్నారు, ఎవరికన్నా తులం బంగారం వచ్చిందా? తులం బంగారం వచ్చిందా? ఎవరికైనా 2500 వచ్చినాయా? महालक्ष्मी स्कीम వచ్చిందా? ఏమీ లేదు. या हमारे इतने सारे मुसलमान भाई है, बहुत सारे बातें करे, क्या बोले 4000 करोड़ देते एक साल में, बोले कुछ दिए साहब? कुछ आया क्या? इमाम मौजनों को तक तनख्वाह नहीं आया था, हम लोग पूछे असेंबली में, उसके बाद डर के रिलीज करे। लेकिन आज तक जो मुसलमान स्टूडेंट को क्या बोले, 10वीं पास हो गए तो 25,000, इंटरमीडिएट पास हो गए तो 50,000, डिग्री पास है तो 1 लाख, उनके मर्जी में जो आए बोले, एक भी आज तक उनका वादा पूरा नहीं हुआ। और खासकर हमारे मुसलमान भाई बहनों से मैं बोलना चाहती हूँ, क्या बोले थे कांग्रेस वाले, शादी मुबारक में स्पेशली मुसलमानों को 1,60,000 रुपये दूंगा, उसके साथ साथ 1 तोला सोना भी देते बोले। किसी को मिला क्या अम्मा? कहीं आया क्या किसी को? ఇప్పటిదాకా కూడా కేసీఆర్ పైసలే వస్తున్నాయి. గవే 2000 గవే కేసీఆర్ సార్ ఇచ్చిన పైసలే ఇప్పటిదాకా వస్తున్నాయి. బీరాల్ వారికి నానాడు మేము ఇస్తాం 4000, అధికారంలోకి రాగానే ఇస్తాం 4000 అన్నారు. వచ్చే నెలనే అధికారంలోకి ఎక్కినాక తెల్లారే ఇస్తామన్నారు. కానీ ఇంతవరకు 1 రూపాయి వచ్చింది లేదు. గదే కేసీఆర్ సార్ ఇచ్చిన 2000 ఇంకా కూడా ఇస్తున్నాడు. కాబట్టి ఇవాళ మహిళలందరికీ నేను కోరుతా ఉన్నా, విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మనం ఊరుకుంటే వీళ్ళు కదలరు. మనం అడగాలి, ఎక్కడికక్కడ అడగాలి. ఏమైనాయి మా మహాలక్ష్మి పైసలు, ఏమైంది మా తులం బంగారం, ఎక్కడున్నారని అడగాలి. కాంగ్రెస్ వాళ్ళు వస్తారు కదా గల్లీలకు మాట్లాడడానికి, నిలదీయండి వాళ్ళని, ఖచ్చితంగా అడగండి ఒకసారి. అడగకుంటే ఇచ్చేటటువంటి ప్రభుత్వం ఇది కాదు, అడగకుంటే ఇచ్చేటటువంటి ప్రభుత్వం ఇది కాదు. కాబట్టి ఎక్కడికక్కడ నిలదీద్దాం, మీ వెంట నేనుంటా, ప్రతి చోట నిలదీద్దాం. మా ఆడబిడ్డలకు రావాల్సిన డబ్బులు ఏందని అడుగుదాం. ఇవాళ ఒక గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సర కాలంలో మనకు పెంచిన పెన్షన్ ఇచ్చుంటే 2000 బదులు 4000 ఇచ్చుంటే ఒక్కొక్క ఆడబిడ్డకి ఇవాళ 24,000 అకౌంట్లో ఉంటుండే. మరి అది నష్టమైనట్టే కదా మనకు ఒక సంవత్సరం. అదేవిధంగా 18 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ 2500 ఇస్తామన్నాడు. అది ఇచ్చుంటే ఇవాళ 30,000 ఉంటుండే కదా మన అకౌంట్లో. మరి ఆ మునిగిపోయిన 30,000, ఆ పోయిన 24,000 ఏడికి పోతాయన్న విషయం మనం ఎక్కడికక్కడ అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మోసం అంటే మామూలు మోసం కాదు. ఎవరిని మోసం చేయలే? విద్యార్థులను మోసం చేసిరు, రైతులను మోసం చేసిరు, మహిళలను మోసం చేసిరు, ఉద్యోగులను మోసం చేసిరు. ఇవాళ నేను వస్తుంటే జగిత్యాల నుంచి ఒక మెసేజ్ వచ్చింది నాకు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడేమో పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీస్ అని ఉండే, మన పోలీసు వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు ప్రజల్ని. ఇవాళనేమో కాంగ్రెస్ ఫ్రెండ్లీ పోలీస్ అట. ఏందంటే ఉల్టా పోలీసుని కొడతారు కాంగ్రెస్ వాళ్ళు, కానీ ఆ కాంగ్రెస్ ఆయన స్టేషన్లో పెట్టద్దట. వచ్చి బరబర మంచిగా కాంగ్రెస్ ఎమ్మెల్యే తీసుకొని వెళ్ళిపోయింది ఆ నాయకుడిని. ఇవాళ ఓన్లీ కాంగ్రెస్ ఫ్రెండ్లీ పోలీస్ నడుస్తుంది రాష్ట్రంలో, పోలీసుల జులుం నడుస్తుంది రాష్ట్రంలో. కాబట్టి నేను అడిగేది ఏంటంటే, ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వంలో చేసిన మంచి పనులు కొనసాగించండి. కొనసాగించే ధైర్యం లేదు, కొత్త చేసే ధైర్యం అసలే లేదు. కానీ ఈ విషయాలన్నీ మనం ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. దయచేసి ఇవాళ ఇక్కడికి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు గుర్తుపెట్టుకోవాలి, ఇటు ఉన్న సూర్యుడు అటు ఉదయించినా రాబోయేదంతా కూడా నిజామాబాద్ లో గులాబీ జెండా శకమే, గులాబీ జెండానే ఎగురుతుంది. ఎక్కడ కూడా ఎవరు కూడా దాన్ని మార్చలేరు, ఎక్కడ మార్చలేరు. ఇవాళ లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, రేపు రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్లు కావచ్చు, రాబోయే ఎంపీ ఎలక్షన్లు కావచ్చు, ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, గులాబీ జెండాదే రాబోతా ఉన్నది, గులాబీ జెండానే జిల్లా అంతా ఎగరబోతా ఉన్నది. కాబట్టి మా రైతన్నలందరినీ ఒకటే కోరుతా ఉన్నా నేను, మనకు రైతు భరోసా ఎగబెట్టిరు, దాని గురించి అడగండి. రుణమాఫీ చేసినామంటారు, మనకు రాలే, మన పక్కింటి వాళ్ళకి రాలే, ఎవరికి వచ్చిందో ఎవరికి అర్థమవుతుంది. మరి అటువంటి పరిస్థితి ఉన్నది. ఇండ్లు ఇస్తామన్నారు, ఇందిరమ్మ ఇండ్లు, కనీసం ఇంతవరకు మాట లేదు, ముచ్చట లేదు. అప్లికేషన్లు తీసుకొని చెత్త బుట్టలు వారేసినటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. అన్నిటికన్నా ఘోరం దారుణం ఏంటంటే, కేసీఆర్ సారు పేద పిల్లలు చదువుకోవాలి మంచిగా అని చెప్పి గురుకుల పాఠశాల పెట్టి లక్షలాది మందిని ఆయన చదివిస్తే ఇవాళ గురుకులాలు కూడా నడపడం చేతగానటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం అని తెలియజేస్తా ఉన్నా. 57 మంది బిడ్డల పొట్ట పెట్టుకున్నారు, 57 మంది పిల్లలు గురుకులాల్లో చనిపోయారు. ఇంకా ఎంతమంది పిల్లలు పొట్టన పెట్టుకుంటారని ఈ ప్రభుత్వాన్ని నిజామాబాద్ గడ్డ నుంచి నేను అడుగుతా ఉన్నా. మన ఉమ్మడి నిజామాబాద్ లోనే 3 పిల్లలు చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. రాష్ట్రం అంతా 57 మంది చదువుకునేటటువంటి పరిస్థితి ఉంది. మరి అలా పిల్లల్ని చూసుకోరాకపోయి
మహిళలకు చెప్పిన ఇయ్య రాకపోయి, రైతులకు చెప్పింది ఇయ్య రాకపోయి, మరి ఉద్యోగాలని యువతను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు. ఇవాళ యువ మిత్రులంతా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తున్నాడు, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు. కానీ ఇప్పటి వరకు మన కేసీఆర్ సార్ ఇచ్చిన నోటిఫికేషన్లే ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఆనాడు కేసీఆర్ సారు ఎవరన్నా ఉద్యోగంకి ఎక్కితే ఇంటికి ఆర్డర్ పోతుండే. ఇవాళ ఉన్నటువంటి సీఎం గారు ఏం చేస్తున్నాడు, చెప్పరాసి నౌకరు వచ్చినా, ఐఏఎస్ నౌకరు దాకా వచ్చినా, ఏదొచ్చినా ఆయన పిలుచుకొని ఆయన చేయితోనిచ్చి ఇగో నేనిచ్చినా అని చెప్పుకుంటున్నాడు. ముందెన్నడూ లేదు అటువంటిది. ముఖ్యమంత్రి లెవెల్ అట్లా చేయలే. కానీ ఈ ముఖ్యమంత్రి గారు మభ్యపెట్టడానికి, యువకుల్ని మభ్యపెట్టడానికి మాత్రమే ఆ యొక్క ఆలోచన చేస్తున్నాడు. కానీ నమ్మేది లేదు. ఇవాళ యువ మిత్రులందరూ నిజామాబాద్ వాళ్ళు ఒక్కసారి పిడికిలెత్తాలి. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. మరి ఆ విషయంలో మీరు ఖచ్చితంగా వెంటపడాలి, అడగాలని చెప్పి మా యువ మిత్రులను అడుగుదామా? ఉద్యోగాలు కావాలా వద్దా? అడుగుదామా వద్దా? జై తెలంగాణ. ప్రతి ఒక్క రంగాన్ని, కార్మికుల్ని, కర్షకుల్ని, ఆటో వాళ్ళని ఎవ్వరు నిడిచిపెట్టలే. ఇక మా ఉద్యోగస్తులకు పాపం మస్తు మాటలు చెప్పి మోసం చేశారు. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు ప్రతి జిల్లాలో, ప్రతి రాష్ట్రంలో మా గోడు వెళ్ళబోసుకుంటున్నారు. అక్క కేసీఆర్ సార్ ఉన్నప్పుడు 2 సార్లు పిఆర్సీ ఇచ్చిరు, 40% జీతాలు పెంచిరు. ఈయన వచ్చినాక 5 డిఏలలో 1 డిఏ మాత్రం ఇచ్చిండు, అది కూడా 17 కిస్తీలు ఇచ్చిండు అని చెప్పి. ఇక మా ఆటో కార్మికులకు సంబంధించి మీకు తెలుసు, వాళ్ళ ఇబ్బందులు మీకు తెలుసు. మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చిరన్నారు, మేము స్వాగతించినాం, మంచి పని చేసిరు. కానీ ఫ్రీ బస్ ఇచ్చినట్టు ఇచ్చి బస్సుల సంఖ్య తగ్గించేసిరు. దాంతో ఇటు మహిళలకు ఇబ్బంది, అటు ఆటో వాళ్ళకి ఇబ్బంది, అన్ని రకాలుగా కూడా ప్రజలందరినీ ఇబ్బంది గురి చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం విషయం దయచేసి మనం ఆలోచన చేయాలి. అన్నిటికన్నా ఎక్కువ పెద్ద కుట్ర ఈ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు. ఈయన ఏం చేస్తున్నారు ఇప్పుడు? మనకు తెలంగాణ తల్లి ఉండొద్దట, మన తెలంగాణ సంస్కృతి అయినటువంటి తెలంగాణ తల్లి వద్దట. కాంగ్రెస్ మాత చెయ్యి గుర్తున్న కాంగ్రెస్ మాత బొమ్మను సెక్రటేరియట్లో పెట్టిండు. ఇక మనం ఆమెనే దేవతను కొలవన్నట, మన తెలంగాణ తల్లిని మనం మర్చిపోవాలన్నట. మరి ఇక్కడ మన వెనుక కనబడుతున్నాయి ఇట్లా వేల సంఖ్యలో మనం తెలంగాణ అంత పెట్టుకున్న తెలంగాణ తల్లి, ముద్దుగా బతుకమ్మ పట్టుకున్నటువంటి తెలంగాణ తల్లి, ఆమె వద్దని చెప్తున్నారు. మరి దానికి మనకు ఒప్పుకుందామా? ఒకసారి ఆలోచన చేయాలి. మన తెలంగాణ తల్లి మనకు కావాలన్నా వద్దా? మన తెలంగాణ తల్లి మనకు కావాలన్నా వద్దా? తెలంగాణ తల్లి మాదిరా, కాంగ్రెస్ తల్లి మీదిరా. తెలంగాణ తల్లి మాదిరా, తెలంగాణ తల్లి మాదిరా. మరి మన సంస్కృతి మీద, మన పొట్ట మీద, ప్రతి ఒక్క అంశం మీద దాడి చేస్తున్నటువంటి కాంగ్రెస్ సర్కార్ని ఖచ్చితంగా ఎదిరిద్దాం. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని నిర్బంధాలు చేసినా భయపడేదే లేదు. నిజామాబాద్ జిల్లా అంటే బీఆర్ఎస్ కు అడ్డా. ఆనాడు తెలంగాణలో కూడా మొట్టమొదట జెడ్పీ చైర్పర్సన్ గెలిపించినటువంటి జిల్లా, అనేక మంది ప్రజాప్రతినిధులను గెలిపించినటువంటి జిల్లా. మళ్ళొకసారి నిజామాబాద్ పవర్ అక్కడ సీఎం గారికి రుచి చూపిద్దాం. ఖచ్చితంగా ఆయన వాగ్దానం చేసినటువంటి అంశాలన్నీ కూడా సాధించుకుంటామని మీకు తెలియజేస్తూ